ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 98, రెండవ భాగం. కపాలమోక్ష గ్రంథమే మోక్షజ్ఞాన గురువు. ఇక నా పరంగా చూస్తే నా మర్కట నామధేయముతో పవన అనగా హనుమంతుడి ముఖం, నా మర్కట సన్యాసి దీక్ష జ్ఞానదీక్షతో మండే పాము, మర్కట బ్రహ్మజ్ఞాని అయి పరమహంస అంటే హంసలాగా మౌనబ్రహ్మ దివ్యతారాస్థితి పొంది అవిముక్త జీవుడై బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము అంటే మండుతున్న చక్రం నందు మా పంచ శరీరాలను తునాతునకలు చేసుకుంటూ విభూతి రేణువులుగా మారటం జరిగింది. ఎలా అంటే మూలాధార చక్రము నుండి విశుద్ధి చక్రము వరకు ఉన్న పంచభూతాల శక్తి అయిన జీవప్రకృతిని దాటలేమని అన్నారు. మేము దాటినాము. ఇక ఆజ్ఞాచక్రము వద్ద దైవ సాక్షాత్కారాలు దాటలేమని అన్నారు. మేము దాటినాము. ఇక సహస్రచక్రం వద్ద అంతిమంగా ఆత్మ ఉంటుందని, ఇది ఆత్మసాక్షాత్కార అనుభూతిని ఇస్తుందని చెప్పటం జరిగింది. దీనిని మేము దాటితే శూన్యం కనబడింది. ఈ శూన్యమును దాటడానికి మా సాధనను హృదయచక్రం వద్దకు తీసుకువెళితే పరమశూన్యం కనపడింది. ఇందులో ఏముంటాయని ముందుకి అనగా బ్రహ్మరంధ్రం వద్దకు వెళితే ఒక మూలకపాలం దర్శనమిచ్చింది. ఇందులోనికి వెళితే మూలకపాలం యొక్క మండుతున్న చితాగ్ని దర్శనమయ్యింది. ఇదియే పరంజ్యోతిగా అందరూ దీనిని భావించినారని మాకు అర్థమయ్యింది. ఈ చితాగ్ని అధిదైవంగా 85 సంవత్సరముల వయోవృద్ధురాలిగా ఆదిపరాశక్తి కనపడింది. ఈమెను సహనశక్తితో దాటినప్పుడు మాకు అధిదేవతలుగా దీపదుర్గ, దీపకాళి, దీపచండి కనపడినారు. వీరిని దాటినాము. అప్పుడు మాకు ఈ మూల కపాలములో ఏముంటుందని వెళితే అందులో 36 కపాలాలు ఉండి ధ్యానముద్రలో ఉన్న ఒక అస్థిపంజరం దర్శనమైంది. ఈ కపాలాలు కూడా ఒక పిరమిడ్ ఆకారంలో 1, 3, 5, 7, 9, 11లలో 6 వరసలతో అమరి ఉన్నట్లుగా అగుపించింది. ఈ కపాలాలలోని అంతిమ ఏకకపాలం దగ్గరికి వెళితే ఈ కపాల బ్రహ్మరంధ్రం వద్ద మాకు పిసరంత అగ్నిశిఖ కనపడింది. ఈ శిఖలో సుడులు తిరుగుతూ తనలో అన్నింటినీ ఇముడ్చుకుంటున్న బ్రహ్మ తేజస్సుతో ఉన్న బ్రహ్మాండ చక్రం దర్శనమయ్యింది. దీనినే మన శాస్త్రవేత్తలు కృష్ణబిలం అన్నారని తెలుసుకున్నాము. ఇందులో ఏముంటుందని విశ్లేషణ చేస్తే హైడ్రోజన్ వాయువు ఉండి తన పరిధిలో ఉన్న అగ్నిశిఖ లాంటి ధృవతారలను అన్నింటినీ నాశనం చేస్తూ తనలోనికి కలుపుకుంటూ వెనక్కి తిరిగి రానివ్వకుండా చేస్తూ ఎప్పుడైతే తనలో ఉన్న హైడ్రోజన్ నిల్వలు పూర్తిగా అయిపోయినప్పుడు వీటి న్యూట్రాన్లలోని కాంతి తగ్గుతూ కాంతిహీనమై చీకటిలోనికి అంతరించిపోతాయని మేము తెలుసుకున్నాము. దానితో మన బ్రహ్మాండ చక్రం అంతరించిపోతుందని, ఇదియే మరణానికి శాశ్వతమైన మరణమని, సంపూర్ణ మోక్షమని గ్రహించినాము. అనగా జీవ పదార్థం కాస్త నిర్జీవ పదార్థంగా అనగా ఆక్సిజన్ O నుండి H హైడ్రోజన్గా మారిపోతుంది. దానితో జీవన్ముక్తి పొంది పరమశాంతిని పొందటం జరుగుతుంది. కాకపోతే ఇది అంతా కూడా ఆదిలో జరిగిన మా జీవపాత్ర దృశ్యాలు, అలాగే మా యోగ సాధన యొక్క రికార్డు దృశ్యాలు. ఇప్పుడు చూశామని తెలుసుకునేసరికి మా బుర్ర కాస్త బ్రహ్మాండ చక్రంలాగా తిరగటం మొదలైంది. ఇలా మేము పొందిన స్వానుభవాల ఆధ్యాత్మిక తుఫాన్ దృశ్యాల సమాహారమే నా సాధన ఆత్మకథ అయిన ఈ మహత్తర గ్రంథరాజమని గ్రహించండి. మాకు అలాగే మా చక్ర నామరూప దేవతలు అలాగే మా గురువుల సహాయ సహకారాలు అందించబడింది. కాబట్టి వీటిలో ఏదైనా మీకు ప్రాప్తి జరగకపోతే మీ జన్మ యొక్క సాధన ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో అని మేము అనుకుంటూ ఉండగా మా 280 సంవత్సరముల
సజీవ సమాధి చెందిన సద్గురువైన కాశీవాసి త్రైలింగ స్వామివారు సూక్ష్మ శరీరధారిగా ధ్యాన దర్శనం ఇచ్చి, మీ ఈ సాధనా అనుభవాలే అందరికీ జరుగుతాయి కాబట్టి వాటిని ఒక గ్రంథంగా కూర్చి దానివి మోక్షజ్ఞాన గురువుగా లోకానికి అందజేయమని ఆదేశం ఇవ్వటం, మేము అప్పటిదాకా రాసి ఉన్న 36 పుస్తక డైరీల యొక్క సారాంశంగా ఈ గ్రంథ రచన చేయటం జరిగింది. అలాగే ఈ గ్రంథ రచన అనేది హృదయ చక్రం వద్ద నవపాషాణాలు నిర్మిత స్వయంభూ ఇష్టలింగం ధరించి, అది ఇచ్చే ఇష్టకామ్య సిద్ధితో ఎవరి యోగ సాధన దేని వలన దేనికోసం ఆగిపోకూడదని అన్ని విధాలుగా అన్నింటి శక్తులతో సమ్మిళితమై మోక్షజ్ఞాన గ్రంథం రాయాలని సంకల్పించుకొని రచించటం ప్రారంభించాము. ఈ గ్రంథంలో మంత్ర, యంత్ర, తంత్ర, దేవత, దైవిక వస్తువులు, గురువుల, మహాశక్తుల ఆపాదించటం జరిగింది. అనగా బీజాక్షర మంత్రాలు ఇవ్వటంతో మంత్రశక్తి, చక్రాలలో ఉన్నప్పుడు కనిపించే యంత్రాలను ఇవ్వటంతో యంత్రశక్తి, ఇష్టదేవత ఫోటోలు ఇవ్వటంతో దేవతాశక్తులు, దైవిక వస్తువుల ఫోటోలు ఇవ్వటంతో దైవిక శక్తి, గురువులను గురించి చెప్పడంతో శక్తిపాతం, యోగుల అనుభవాల వివరాలు చెప్పడంతో యోగశక్తి, ఇలా అన్ని రకాల శక్తులతో ఈ గ్రంథ రచన కొనసాగుతుంది. అంటే ఒక రకంగా మీకు మరియు మీ ఫోటోకి ఎలా అయితే తేడా ఉండదో అలాగే మీకు కావలసిన శక్తి మీకు కావలసిన విధంగా కావలసిన సమయంలో అందించి మీ యోగ సాధన పరిసమాప్తి చేయించటానికి ఈ గ్రంథం ఒక మోక్షజ్ఞాన గురువుగా మీకు తోడు ఉంటుంది. మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. మీకు గురువు లభించకపోయినా కంగారు పడవలసిన అవసరం లేదు, పని లేదు. మీకు ఇది మంత్రగురువు నుండి ఆది గురువు దాకా అంతా అనుకొని మీ యోగ సాధన కొనసాగించి సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు. కాకపోతే మీకు అంతటి భక్తి విశ్వాసాలు, ఓపిక, సహనం, శ్రద్ధ, భక్తి, మధుర భక్తి, నిష్ఠ, శుద్ధి ఇలా మున్నగు దైవ లక్షణాలు మీకు ఉండాలి. ఈ గ్రంథం మీకు భోగ కోరిక తీర్చదు, కేవలం మోక్షకాంక్ష మాత్రమే తీరుస్తుంది. అయితే పై లక్షణాలు పుష్కలంగా ఉండేవారికి మాత్రమే, వారి దగ్గర మాత్రమే ఈ గ్రంథం ఉండాలని సంకల్పించుకొని, ఇది ఎవరి దగ్గర ఉందో వారు మోక్షప్రాప్తికి దగ్గర అయినట్లేనని గ్రహించండి. మోక్ష దీక్ష కోసం కొన్ని పనులు మీరు చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే, ఏదో ఒక దైవం మీ ఇష్టదైవంగా భావించుకొని వారిని అలాగే మీ ఇష్ట గురువుగా భావించుకోండి. వారి బీజాక్షర మంత్రము గురుమంత్రంగా భావించి మీరు తీసుకున్న ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు పూర్తి చేసుకుంటూ రోజు క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా, వాయిదాలు వేసుకోకుండా 108 నుండి 1080 దాకా అంటే 1080 దాకా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మీ ఇష్ట దైవిక విగ్రహానికి సంబంధించిన దైవిక వస్తువులు సాక్షాత్తు మీ ఇంట మీ ఇష్టదైవమై వచ్చినాడు అని భావించుకొని ఆరాధన చేసుకోండి. తద్వారా నీ మనస్సే మీకు కావలసిన గురువు స్థాయికి అది చేరుకుంటుంది. మీరు చేసే దైవిక వస్తువులు, పూజల వలన అది స్థిర మనస్సుగా మారి అమిత ఏకాగ్రతతో ధ్యానమునందు స్థిరపడి విశ్లేషణ శక్తి పెంపొందించుకొని వివేక బుద్ధితో మీకు కావలసిన విధంగా మారి మీకున్న అన్ని రకాల యోగ సమస్యలు తీర్చే యోగ పరిష్కారకర్తగా మారుతుంది. అంతెందుకు, ఎలాంటి గురువులు సహాయం లేకుండానే నేను అంటే ఏమిటో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి తన మనస్సే తనకి గురువుగా మార్చుకొని తానే దైవంగా తానే సద్గురువుగా మారిన అరుణాచల ప్రాంతవాసి అయిన శ్రీ రమణ మహర్షి గారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అందువలన గురువులు వచ్చినను రాకపోయినా నీ మనస్సుని గురువుగా సాధన చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టదేవతను గురువుగా గావించుకొని యోగ సాధన చేసుకోవచ్చు. అప్పుడు మీ దైవం గురువుగా, గురువే దైవంగానూ మారుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విషయంలో చాలామంది యోగ సాధకులు బోల్తా పడి తమ సాధనను ముందుకు కొనసాగించలేక
ఎలా ఆ మాయను ఛేదించాలో అర్థం కాక నానా అవస్థలు పడటం నేను కళ్ళారా చూశాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఇలాంటి పొరపాటు చెయ్యొద్దు. అది చెయ్యకూడదు. అది ఏంటంటే మీ ఇష్టదేవతను మీ ఇష్ట గురువుగా చూడవచ్చును కానీ ఇష్ట భర్త లేదా ఇష్ట భార్యగా భావించకూడదు. ఇది నా మనవి. మాకులాగా ఈ గ్రంథం ద్వారా వివిధ రకాల సాధనా యోగ సాధకులు అంతిమ సత్యమేదో తెలుసుకొని వారి సాధనను పరిసమాప్తి చేసుకొని దాని యందు జయం పొందాలని ఆశయంతో, ఆశతో, ఆశిస్తూ, ఆశీస్సులు, ఆశీర్వచనాలతో ఇంతకీ నా సాధన ఎలా చేసి సంపూర్తి చేసినానో తెలుసుకోవాలని ఉందా? దానికి మీరు ఏం చేయాలో తెలుసు కదా. శుభం భూయాత్.